ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఎంఐని వీడనున్నట్లు మరోసారి ప్రచారం జరుగుతుంది. వచ్చే సీజన్లో హిట్మ్యాన్ కోల్కతా నుంచి బరిలోకి దిగుతాడని ఊహాగానాలు ఊపందుకున్నాయి. దీనికి ప్రధాన కారణం అభిషేక్ నాయర్ కోల్కతా హెడ్ కోచ్గా ఎంపిక కావడమే. అభిషేక్ నాయర్ రోహిత్ శర్మను సన్నిహితుడు. దీంతో అభిషేక్ రోహిత్ను కేకేఆర్కు తీసుకెళ్తారని ప్రచారం మొదలైంది. మరోవైపు కెప్టెన్సీ నుంచి తొలగించారని రోహిత్ కూడా ముంబై ఫ్రాంచైజీపై ఆగ్రహంగా ఉన్నాడు. ఎంఐ వీడి వేరే ఫ్రాంచైజీకి వెళ్లాలని హిట్మ్యాన్ ఆలోచన చేస్తున్నట్లు స్పోర్ట్స్ సర్కిల్స్ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో రోహిత్ ముంబైని వీడుతున్నట్టు వస్తున్న వార్తలపై ఎంఐ యాజమాన్యం క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసింది. సూర్యుడు ఎల్లప్పుడూ మరుసటి రోజు ఉదయిస్తాడు, కానీ నైట్లో కాదు అంటూ పరోక్షంగా రోహిత్ శర్మ కోల్కతా నైట్ రైడర్స్కు వెళ్లడం లేదని ముంబై క్లారిటీ ఇచ్చింది. ముష్కిల్ నహీ నాముమ్కిన్ హై అంటూ కేకేఆర్ సహా యాజమాని షారుఖ్ ఖాన్ ఫేమస్ డైలాగ్ను జోడిస్తూ రోహిత్ శర్మ ముంబైని విడిచి ఎక్కడికి వెళ్లడం లేదంటూ హిట్మ్యాన్ ఫ్రాంచైజ్ మార్పు వార్తలకు చెక్ పెట్టింది. దీంతో ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్లో నెలకొన్న గందరగోళానికి తెరపడింది. 2011 నుంచి రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్నాడు. 2013లో ముంబై కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన హిట్మ్యాన్ ఎంఐకి 5 సార్లు ఐపీఎల్ విజేతగా నిలిపాడు. తద్వారా ఎంఎస్ ధోనీతో పాటు 5 ఐపీఎల్ ట్రోఫీలు సాధించిన సక్సెస్ఫుల్ కెప్టెన్గా హిట్మ్యాన్ రికార్డు నెలకొల్పాడు.